పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025 సంవత్సరం నవంబర్ నెల 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు వృశ్చిక రాశిలో జన్మించిన వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రాశి ఫలితాలు తెలుసుకోవడానికంటే ముందు వృశ్చిక రాశిలో జన్మించినటువంటి ప్రేక్షక మహాశీలందరికీ కూడా ఒక చిన్న విజ్ఞప్తి. గత 40 రోజుల నుంచి నారాయణ శాస్త్రి వీడియోస్ అప్లోడ్ చేయలేకపోయినాడు. కొన్ని అనారోగ్య సమస్యలతోటి, చిన్న చిన్న అనివార్యమైనటువంటి కారణాలతోటి వీడియోస్ అప్లోడ్ చేయలేకపోయినాం. వీడియోస్ అప్లోడ్ చేయలేకపోయినందుకు కొన్ని వందల వేల మంది, ఇంకా చెప్పాలంటే లక్షల మంది ప్రేక్షక మహాశయులు మెసేజెస్ ద్వారా, కాల్స్ ద్వారా మరీ అడిగి తెలుసుకుంటూ, పరామర్శిస్తూ నాకు చాలా గొప్ప సపోర్ట్ ఇచ్చారు. మీరు ఇచ్చినటువంటి సపోర్ట్ నేను ఎప్పటికీ కూడా మర్చిపోలేను. మీరు చూపించినటువంటి ప్రేమాభిమానాలు, ఆప్యాయత, ఆదరణ, మీరు చూపించినటువంటి చొరవ నేను అసలు ఎప్పటికీ కూడా మర్చిపోలేను. నేను చెప్పేటటువంటి రాశి ఫలితాల్లో ఏ రోజు ఏ విధంగా ఉంటుందని పర్టికులర్గా డే వైజ్గా చెప్పడం జరుగుతుంది. అవి 12 రాశులలో నాది కూడా ఏదో ఒక రాశి అయి ఉంటుంది కదా, కాబట్టి ఖచ్చితంగా అవి నాకు కూడా వర్తిస్తాయి. అవి నేను పాటించటం మర్చిపోయిన కారణం చేత కానీ, పాటించకపోయినటువంటి కారణం చేత కానీ ఏర్పడినటువంటి అవాంతరాల కారణంగా 40 రోజులు మీకు దూరం అయినాను. 40 రోజుల పాటు మీకు నేను వీడియోస్ చేయలేకపోయినాను. అయితే మీరు చూపించినటువంటి చొరవ, ప్రేమ, ఆప్యాయత, ఆదరాభిమానాలకు శతకోటి నమస్కారాలు తెలియజేసినా కూడా తక్కువే అనిపిస్తుంది. ఆ పరమేశ్వరుణ్ణి మళ్ళీ వ్యక్తిగతంగా ప్రార్థిస్తున్నాను. ఇలాంటి అవాంతరాలు మరలా కలగకుండా ఉండేలా దయచూపమని వేడుకుంటూ ప్రస్తుతం రాశి ఫలితాలు మొదలు పెడుతున్నాను. చక్కగా మీరు కూడా ఫాలో అవ్వండి. ఇక్కడ 2025 సంవత్సరం నవంబర్ నెల 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు వృశ్చిక రాశి వారికి ఎలా ఉందంటే, ఫస్ట్ వృశ్చిక రాశి వారికి రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు మీ జన్మరాశిలో సంచరిస్తున్నాడు. అసలు రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు జన్మరాశిలో సంచరిస్తూ ఉంటే ఒక రకంగా చెప్పాలంటే రుచక మహాపురుష యోగం వర్తిస్తుంది. అంటే మీకు తెలియకుండానే మీరు ఒక లీడర్ లాగా డెవలప్ అవుతారు. అంటే మీకు తెలియకుండానే 10 మందికి, 100 మందికి మీరు సహాయం చేయగలిగినటువంటి శక్తికి, 100 మందికి మీరు ఆర్డర్ వేయగలిగేటటువంటి శక్తి, సామర్థ్యాలు మీరు రీచ్ అవుతూ ఉంటాయి. మాట్లాడేటటువంటి మాట సూటిగా, స్పష్టంగా ఉంటుంది. కానీ కరకుగా లేకుండా, అవతలి వారికి అది అహంకారం లాగా కనిపించకుండా ఉండేటటువంటి విధంగా మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. 2వ స్థానాధిపతి, ద్వితీయ పంచమ స్థానాధిపతి అయినటువంటి గురుడు, వృశ్చిక రాశ్యాధిపతి అయినటువంటి కుజుడికి గురుడికి మధ్య మిత్రత్వం చాలా ఎక్కువగా ఉంటుంది. దాన్ని అధిమిత్రత్వము అంటాము. అధిమిత్రగ్రహం. పైగా వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం ప్రారంభం నుంచి కూడా 8వ స్థానంలో సంచరించినటువంటి గురుడు ప్రస్తుతం ఎగ్జాల్టేషన్ ఉచ్చ స్థానంలో, 9వ స్థానంలో, భాగ్యస్థానంలో, అదృష్ట స్థానంలో డిసెంబర్ 5వ తేదీ వరకు సంచరిస్తాడు. అంటే అక్టోబర్ 18వ తేదీ నుంచి డిసెంబర్ 5వ తేదీ వరకు 49 రోజుల పాటు సంచరిస్తాడు. ఇది వృశ్చిక రాశి వారికి తీవ్రమైనటువంటి అనుకూలతను కలిగిస్తుంది. ఇప్పటిదాకా మీరు ఫేస్ చేసినటువంటి ప్రతికూలతలన్నీ కూడా తొలగిపోతాయి. ఎవరైతే గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేస్తున్నారో, ఎవరైతే ప్రమోషన్స్ కోసం ట్రై చేస్తున్నారో, ఎవరైతే నూతన వ్యాపార ప్రారంభం కోసం ప్రయత్నిస్తున్నారో అటువంటి వారికి గురుబలం బ్రహ్మాండంగా ఉంటుంది అని చెప్పాలి. అలానే హైయర్ ఎడ్యుకేషన్ కోసం ప్రయత్నించేటటువంటి వారికి కూడా 9వ స్థానంలో సంచరించేటటువంటి గురుడు యొక్క ప్రభావం బ్రహ్మాండంగా ఉంటుంది అని చెప్పాలి. కానీ ఉద్యోగపరంగా తీసుకుంటే 10వ స్థానాధిపతి అయినటువంటి రవి 12వ స్థానంలో సంచరిస్తున్నాడు 17వ తేదీ వరకు కూడా. 17వ తేదీ వరకు 12వ స్థానంలో, వ్యయస్థానంలో సంచరించినప్పుడు ఉద్యోగపరంగా మీరు ఎంత బ్రహ్మాండంగా పనిచేసినప్పటికీ, మీరు గవర్నమెంట్ ఉద్యోగంలో ఉండండి, ప్రైవేట్ ఉద్యోగంలో ఉండండి, కాంట్రాక్ట్ ఉద్యోగంలో ఉండండి, సాఫ్ట్వేర్లో ఉండండి, ఎక్కడైనా ఉండండి, కానీ ఎంత బాగా చేసినప్పటికీ కూడా మీరు చేసినటువంటి 100%లో 99.9% బ్రహ్మాండంగా, యాక్యురేట్గా, ఎక్సలెంట్గా ఉన్నప్పటికీ కూడా ఆ 0.1% ఏదన్నా చిన్న ఇబ్బంది కనుక కలిగితే దాన్ని పట్టుకొని ఈ 99.9%
పర్సెంట్ని డౌన్ చేసేటటువంటి స్థితికి తీసుకొస్తారు. అలానే ఉద్యోగపరమైనటువంటి అభద్రతా భావం, ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ కూడా పెరుగుతుంది. లేదా ఎవరైతే ఉద్యోగపరంగా తీవ్రమైనటువంటి ప్రతికూలతలు పొందుతున్నారో అటువంటి వారికి ఒక్కసారిగా ఏహ్యభావంతో, విరక్తితోటి ఉద్యోగం నుంచి బయటకు వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి 17వ తేదీ వరకు ఎలాంటి ఆకస్మికమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకోకండి. ఈ మాసంలో కూడా అంటే 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు స్త్రీ మూలకమైన సమస్యలు కొద్దిగా ఇక్కడ వృశ్చిక రాశి వారిని కలిచివేసే ప్రమాదం కలుగుతుంది. మరి డే వైజ్గా పరిశీలిస్తే ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని కనుక మనం పరిశీలించినట్లయితే 11వ తేదీ ఉదయం నుంచి 12వ తేదీ సాయంత్రం 6:40 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది మీకు ధర్మానికి సంబంధించినటువంటి, అంటే మీరు ఇప్పటి వరకు చేసినటువంటి ధర్మపరమైనటువంటి పనులన్నిటికీ కూడా గొప్ప ఫలితం పొందే పని గురుడి యొక్క అనుగ్రహం ఉంటుంది. భాగ్యస్థానంలో సంచరించేటటువంటి గురుచంద్ర గ్రహాల యొక్క కలయికతోటి గజకేసరి యోగం ఏర్పడుతుంది. ఇది మీకు ఉన్నతాధికారుల యొక్క మద్దతు లభిస్తుంది. చేసేటటువంటి ప్రతి పని కూడా సానుకూలంగా మారుతుంది. వ్యాపార పరంగా కనుక తీసుకుంటే సుదూర ప్రయాణాలు లాభదాయకంగా మారుతూ ఉంటాయి. ఆర్థికంగా కనుక పరిశీలిస్తే ధనలాభం జరుగుతూ ఉంటుంది. పెట్టుబడులపైన లాభాలనే వస్తూ ఉంటాయి. విద్యార్థులు కూడా పరీక్షలు అద్భుతమైన ఫలితాలు సాధిస్తుంటారు. ఎవరైతే గవర్నమెంట్ జాబ్ కోసం ప్రయత్నిస్తున్నారు అటువంటి వారు ఈ టైంలో కనుక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసినట్లయితే ఖచ్చితంగా అనుకూలత కలుగుతుందని చెప్పాలి. ఆరోగ్యం కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. ఎలాంటి ప్రతికూలతలు ఉండవు. ఇప్పటి వరకు షుగర్ వ్యాధితో, డయాబెటీస్తో బాధపడినటువంటి వారికి కూడా చాలా వరకు దాని నుంచి అనుకూలత కలిగే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. అంటే ప్రతికూలతలన్నీ తొలగిపోతాయి. ఇక 12వ తేదీ సాయంత్రం 6:40 నుంచి 15వ తేదీ ఉదయం 4 వరకు ఉండేటటువంటి సమయంలో ఇక్కడ ఈ రాశిలో జన్మించినటువంటి వారికి పదోన్నతులు, అంటే ప్రమోషన్స్ రావటం కానీ, ట్రాన్స్ఫర్స్ రావటం కానీ, కొత్త బాధ్యతలు పొందే అవకాశంగా ఏర్పడుతూ ఉంది. అలానే సీనియర్ల యొక్క సహాయ సహకారాలు అనేటటువంటివి కూడా పెరుగుతూ ఉంటాయి. ఆర్థికంగా నిరంతరం లాభాలు, అంటే ఇన్వెస్ట్మెంట్ చేసేటటువంటి వారికి, షేర్ మార్కెట్ మొదలైన వాటిలో ఇన్వెస్ట్ చేసేటటువంటి వారికి అనుకూలమైన సమయం అని చెప్పాలి. గౌరవప్రదమైన వాతావరణంలో ఉంటారు. ఇక 15వ తేదీ ఉదయం 4 నుంచి 17వ తేదీ మధ్యాహ్నం 3:55 వరకు ఉండేటటువంటి సమయంలో ఇక్కడ మీకు ఏ విధంగా ఉంటుంది అంటే, లాభస్థానంలో సంచరించేటటువంటి చంద్రుడి యొక్క ప్రభావం కారణం చేత స్నేహితుల యొక్క ఆశలు, ఆ ఆశయాలు నెరవేర్చే విధంగా మీకు కృషి ఉంటుందని చెప్పాలి. ఉద్యోగపరంగా తీసుకుంటే సహచరుల యొక్క మద్దతు, మీ పనికి చక్కటి గుర్తింపు లభించేటటువంటి విధంగా ఉంటుంది. కొత్త అగ్రిమెంట్స్ చేసుకోవడానికి, కొత్త కాంట్రాక్ట్స్ మీద సైన్ చేయడానికి అనుకూలమైన సమయం అని చెప్పాలి. ఆర్థికంగా కనుక తీసుకుంటే ఆకస్మికమైన లాభాలు, లాభదాయకమైన ఒప్పందాలు కుదురుతూ ఉంటాయని చెప్పాలి. ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పాలి. శనివారం రోజున దాన ధర్మాలు చేసి శనైశ్చరుడి కనుక పూజ చేసినట్లయితే తద్వారా మంచి ఫలితాన్ని పొందుతారు. ఇక 17వ తేదీ మధ్యాహ్నం 3:55 నుంచి 20వ తేదీ ఉదయం 4 వరకు ఉండేటటువంటి సమయంలో ఇక్కడ ఈ రాశిలో జన్మించినటువంటి వారికి ఖర్చుల యొక్క తీవ్రత విపరీతంగా పెరుగుతుంది. గతంలో చేసినటువంటి పనుల గురించి ఒకసారి మరలా పునః పరిశీలించుకునే అవకాశం వస్తుంది. అంటే ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఉద్యోగంలో మీరు ఆశించిన ఫలితం కన్నా ఒత్తిడి వల్ల కలిగే ప్రతికూలమైన ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. వ్యాపార పరంగా తీసుకుంటే విదేశీ సంబంధాలు ఉన్నటువంటి వారికి అనుకూలంగా మారుతూ ఉంటుంది. ఆర్థికంగా కనుక తీసుకుంటే దానము వలన, అంటే దాన ధర్మాల వలన ఖర్చులు పెరుగుతూ ఉంటాయని చెప్పాలి. ఆరోగ్యపరంగా తీసుకుంటే నిద్రాలోపం ఏర్పడుతుంది. కంటికి సంబంధించిన సమస్యలు కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటాయి. హనుమాన్ చాలీసా పారాయణ చేయటం చాలా మంచిది. ఇక 20వ తేదీ ఉదయం 4 నుంచి 20వ తేదీ సాయంత్రం వరకు, రాత్రి వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక పరిశీలిస్తే మరలా లైన్ ఈజ్ బ్యాక్ అన్నట్టుగా కొత్త ప్రాజెక్టులతోటి మీ యొక్క ప్రతిభకు మంచి గుర్తింపు లభిస్తుంది అని చెప్పాలి. బుధ కుజ గ్రహాలు రెండు మీ జన్మరాశిలోనే సంచరిస్తున్నటువంటి కారణం చేత చురుకుదనం కూడా బ్రహ్మాండంగా పెరుగుతుంది. కొద్దిగా కోపం తగ్గించుకోండి. ఏదైనా చెప్పవలసి వచ్చినప్పుడు ఆవేశంతో కాకుండా ఆలోచనతోటి అవతలి వారిని అర్థం చేసుకొని వారికి అర్థమయ్యే విధంగా తెలియచేయండి. ఆకస్మికమైనటువంటి ధనలాభం కూడా ఉంటుంది. కొంచెం మానసికమైన ఒత్తిడి యొక్క తీవ్రత కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఓవరాల్గా కనుక పరిశీలించినట్లయితే ఈ రాశిలో జన్మించినటువంటి వారికి దాదాపుగా అనుకూలమైనటువంటి ఫలితాలే కలుగుతూ ఉన్నాయి. ఇక్కడ వీరికి నవంబర్ 11 నుంచి 15, 20 నుంచి 11, 15, 20 ఈ రోజుల్లో కొంచెం జాగ్రత్తలు పాటించండి. అలానే
17, 19వ తేదీలలో కూడా కొంచెం జాగ్రత్తలు పాటించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఇవి వృశ్చిక రాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు దాదాపుగా వృశ్చిక రాశిలో ఉన్న అందరికీ కూడా వర్తిస్తాయి. ఎవరికైతే వర్తించడం లేదో, ఎవరైతే తీవ్రమైనటువంటి ప్రతికూలతలు కనుక పొందుతున్నట్లయితే అటువంటి వారు ఒక్కసారి మీరు మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకొని దోష నివారణ చేయించుకుంటే తద్వారా సత్ఫలితాన్ని పొందుతారు. ఇవి వృశ్చిక రాశి వారికి సంబంధించిన ఫలితాలు. శుభం.